ప్రజలారా, కేసీఆర్ ఏమో రైతు బంధు పెట్టిండు. ఆ రైతు బంధు పెట్టి ఏమైనా జనాల సొమ్ము బాగా వీళ్ళు పనుల రూపకంగా వసూలు చేయాలి. డబ్బు ఉన్నోనికి పెట్టిండు. డబ్బు ఉన్నోనికి ఎందుకు పెట్టిండు అంటే డబ్బు ఉన్నోనికే భూమి ఉండి పాడవుతుంది. డబ్బు లేనికి భూమి పాడవుతుంది చెప్పారు మీరుగా. ఒక్కొక్క ఆయనకు 30, 40, 50 ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళకు 6 నెలలకు ఒకసారి పుట్ట మీద పూజ తప్పినా కానీ వాళ్ళ పూజ మాత్రం తప్పదు. మంచిగా ఇల్లుగాల ఏం చేస్తుంది, 6 నెలలకు ఒకటి మంచిగా నగ వస్తుంది మెడ మీద, లేకపోతే కొడుకు ఒక బైక్ వస్తుంది, లేకపోతే కోడలకు ఇంకొకటి చెవుల కమ్మలో లేదా దిద్దులు అయ్యి వస్తుంటాయి. గసోటి పని చేసి ఇంకా ఆయమన్లు కొంతమంది చేసినట్టు ట్రాక్టర్లు కొనుక్కొచ్చుకోరు. ఎక్కువ భూమి వాళ్ళకే కదా వచ్చేది. ట్రాక్టర్కి ఏంటంటే 6 నెలలకు కిస్తీ ఉంటుంది. 6 నెలల కిస్తీ ఏం చేస్తాడు వాడు, 6 నెలలు నాకు కిస్తీ కట్టాలి, అప్పటిదాకా నేను నీ ఇంటికి రాను, నువ్వు నా ఇంటికి రాక అని చెప్తాడు. ఈ 6 నెలలకు ఉన్నాడు ఈ రైతు బంధు పడేదేనా. ఆయన ఒక 15, 20 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎంత వస్తుంది దగ్గర ఆయన 5,000 అంటే ఒక 50,000 రూపాయలు వచ్చింది అనుకో. 50,000 రూపాయలు కొనమని ట్రాక్టర్ని కట్టే ట్రాక్టర్ మిరిగినా గిట్ల చేసి తొండలు గుడ్డి పెట్టని భూములకు కూడా కేసీఆర్ ఏది రైతు బంధు అని ఇచ్చిండు. అది బాగలేదు, దాని వ్యవహారమే వద్దు, అది అంతా లంగ వ్యాపారం అని ఏం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎక్కినాక రైతు భరోసా అని పెట్టిండు. పేరు మార్చిండు కానీ పైసలే తీయాలి కదా. ఆయన 5,000 ఇస్తా అంటే ఈయన ఏం చేసిండు, 7,500 15,000 ఇస్తాడు. ఈయన సంవత్సరానికి వస్తారు ఒక రైతుకు 15,000 ఇస్తాడు. కానీ రైతుకు ఇస్తున్నాం అంటుండు కానీ మరి భూమి ఉన్న ఆయనకి ఇస్తుండా లేకపోతే కౌలు చేసుకుంటే ఆయనకి ఇస్తుండా. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే కౌలు రైతులు ఏం చేస్తారంటే పాపం భూమి లేని వాళ్ళు ఒక పెద్దోళ్ళ దగ్గర అంటే డబ్బున్నోళ్ళ దగ్గరనో భూముల దగ్గరకు పోయి ఆ భూముల కాడికి పోయి ఏం చేస్తారంటే అయ్యా మేము ఇంత కౌలు చేసుకుంటాం. కౌలుకైతే ఈయనకి ఇస్తుంది కానీ డబ్బులు మాత్రం ఆయన తీసుకొని పోతుండు. మరి కౌలు చేసే రైతు కూడా డబ్బులు ఇచ్చే చట్టం ఒకటి తీసుకొస్తే ఏమన్నా లుక్సాన్ అవుతుందా? ఎందుకంటే ఈ ఎకరాల కొద్దిగా ఉన్న తొండలు గుండి పెట్టిన భూములకు రాళ్ళ రప్పలు చెట్టు చేమలు ఉన్నాటికి వీటిని కట్ చేసి ఒక 5 ఎకరాలు ఒక 10 ఎకరాలు గీల ఉన్నోళ్ళకి ఇస్తే వాళ్ళ పైసలని మిలిగితే ఈ కౌలు చేసే రైతులకు కూడా భూమి ఇచ్చినాం అనుకో, డబ్బులు ఇచ్చినాం అనుకో, అది చేస్తారు కదా. మీరే దేవుడు అంటారు కదా. గతంలో చేసిన తప్పు మళ్ళా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు. ఊర్లల్లో అనుకునే రైతులు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆయన ఎన్నో ఉంటాడు, మా పటేలో మా పటివారు లేకపోతే మా భూమి గల్ల ఆయన ఎన్నో ఉంటాడు, ఈ పైసలు కూడా ఆయనకే పోతే మరి మేమెట్టా పంట పండించుకుంటే పంటకు రైతుకేమో గిట్టుబాటు జరిగేరా, అది అడగపోతే ఇంకో ముచ్చట అవుతుంది. కానీ ఇప్పుడు కరెక్ట్గా రైతు భరోసా అనే పథకం ఒక 5 ఎకరాలు లేదా ఒక 10 ఎకరాలు ఇంతైనా ఇవ్వాలి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వదు. ఎందుకంటే ఈ 5-10 ఎకరాలు ఉన్నోళ్ళే పేదోళ్ళది అంటే అంత పేదోళ్ళు అంటే 5-10 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా గొప్పలే దాదాపుగా. వీళ్ళకిస్తే లెక్క కానీ ఎన్నో ఉన్న పెద్ద మనిషి ఎన్నో ఉంటాడు, ఏదో దేశంలో ఉంటాడు, రాళ్ళు రప్పలు గుట్టలు మొత్తం కలిసి ఆడ కొట్టేసుకుంటారు. ఎందుకంటే అగ్వసాకు కొన్న భూములు ఉంటాయి, ఆ SC ST BCల దగ్గర కొనుక్కున్న భూములు చాలా మంది ఉంటాయి. అసలు భూములకు ఆయన ఎన్నో ఉండి ఆయన మాత్రం ఆయన అకౌంట్ పెట్టి నెల నాడు బరాబర్గా ఒక 2-3 లక్షలు పడంగానే పోదునే 2 తులాల బంగారం 3 తులాల బంగారం తీసుకొని కూర్చుంటాడు. మరి ఇక్కడ లుక్సాన్ అయ్యేదోడు పేదోడు అవుతాడు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మీరు ప్రత్యేకంగా, ఎందుకంటే మీరు ఇప్పుడు గత ప్రభుత్వం కంటే మీరు గొప్ప ప్రభుత్వం అనే ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు కదా. వాళ్ళు చేసిన తప్పు పొరపాటున కూడా మీరు చేయొద్దు. పొరపాటున మీరు చేసిరు అనుకో వాళ్ళకి పట్టే కదా మీకు పడతాని ఊళ్ళ జనాలు అనుకుంటారు. దయచేసి 5 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపునోళ్లకు ఈ రైతు భరోసా అనేది బరాబర్గా అందించి అట్నే కౌలు చేసేవాళ్ళకు కూడా 4 రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు కౌలు చేస్తే ఆయనకే కదా, ఇప్పుడు భూమిని సాగుబాటు చేస్తే ఎవరు కౌలు రైతు. మరి ఈయనకు 4 రూపాయలు ఇస్తే ఈయన యాడ్ చేస్తాడు. కానీ ఇంట్లో కూర్చుని ఆయనకి ఇస్తే ఎట్లా పడైతే చెప్పురి. వాళ్ళకి ఇస్తే మీరు ఇక దానికి మేము వద్దంటే ఇప్పుడు బాగలేదు. కానీ ఈ కౌలు చేసే రైతుకు కూడా ఇస్తే రేపన్నాడు మీరే దేవుళ్ళు అవుతారు. ఇక ఉంటాం మరి. ఇక